సూర్యాపేటలో 100 కోట్ల చర్చి భూమి స్వాహ. 7 ఎకరాల భూమిని అక్రమంగా దక్కించుకున్న పారిశ్రామికవేత్త. చర్చి ఆస్తులపై రియల్ ఎస్టేట్ వెంచర్లు, దీనిపై క్రైస్తవ సంఘాల ఆగ్రహం. విచారణకు ఆదేశించిన తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి. మచిలీపట్నంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. ఎన్టీఆర్ ట్రస్ట్, కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. భారీగా తరలివచ్చిన విద్యార్థులు, అభిమానులు. ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలు, కూటమి నాయకుల సందడి. దావోస్ ఇతర దేశాలు తిరిగి పారిశ్రామికవేత్తలని ఒప్పించి మెప్పించి పరిశ్రమలు పెట్టి మా యువతరానికి ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించి ఆదుకుని మా భవిష్యత్తుకు పునాది వేసే ఆ మహనీయుడు ఆ నారా లోకేష్ గారికి జన్మదినం సందర్భంగా మేము రక్తం ఇచ్చే తీరుతామన్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బాబు జగన్ రెడ్డి ఒక్కసారి మారువేషంలోనన్నా వెళ్ళి ఆ లోకేష్ బాబు గారి దగ్గర ఆ పారిశ్రామికవేత్తలతో ఏ రకంగా మాట్లాడుతున్నాడు, ఏ రకంగా మెప్పిస్తున్నాడు, ఏ రకంగా ఒప్పిస్తున్నాడు, పరిశ్రమలన్నీ ఏ రకంగా వస్తున్నాయని ఆలోచించరా బాబు. గన్నవరం విమానాశ్రయంలో సీఎంకి ఘన స్వాగతం. డావోస్ పర్యటన ముగించుకొని అమరావతికి చేరుకున్న చంద్రబాబు 2.50 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో సాగిన మెగా పర్యటన. దిగ్గజ కంపెనీల సీఈఓలతో భేటీ, ఏపీకి భారీగా పెట్టుబడుల వెల్లువ. పార్వతీపురం, మన్యం జిల్లాలో ఘోర విషాదం. వనజ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 4 ఆత్మహత్య యత్నం. 3 అక్కడికక్కడి మృతి, ఒకరి పరిస్థితి విషమం. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆర్థిక ఇబ్బందులే కారణమా అనే కోణంలో దర్యాప్తు. విశాఖ రైల్వే స్టేషన్లో దేశంలోనే తొలి రోబో పోలీస్ విధుల్లో చేరిన వైనం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడనున్న మేడ్ ఇన్ విశాఖ రోబో. దొంగలను గుర్తించడంతో పాటు స్టేషన్లో రద్దీని కంట్రోల్ చేయడంలో దిట్ట. ఏఐతో పనిచేసే ఏఎస్సి అర్జున్ ప్రయాణికులకు సాయం చేయడంలోనూ బెస్ట్. భవిష్యత్తులోనూ దేశవ్యాప్తంగా మరిన్ని స్టేషన్స్ కు ఉపయోగపడనున్న రోబో.